అనంతపురం జిల్లా ఉరవకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది మొదటిసారిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవి చేపట్టి తొలిసారి మంత్రి హోదాలో అనంతపురం జిల్లాకు విచ్చేసిన మంత్రి పయ్యావుల కేశవ్కు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింగనమల నియోజకవర్గ పరిధిలోని గార్లదిన మండలం కల్లూరు గ్రామానికి విచ్చేసిన మంత్రి పయ్యావుల కేశవ్కు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ అలాగే టూమెన్ కమిటీ సభ్యులు మొంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నర్సనాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కల్లూరులో ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో పయ్యావుల కేశవ్ను స్వాగతం పలుకుతూ బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి మంత్రి కావచ్చేమో కానీ ఈ జిల్లాకు కూలీగా పనిచేస్తానని తెలిపారు. జిల్లాకు సాగునీరు తాగునీటిని తీసుకొచ్చి జిల్లా ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్, గార్లదిన మండల మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాసరెడ్డి అలాగే గార్లదిన మండల టీడీపీ నాయకులు గేట్ కృష్ణారెడ్డి, ఇల్లూరు రామాంజనేయులు, బాలకృష్ణ, టీడీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ఆవులు కృష్ణయ్య అలాగే ఆ పార్టీ మండల కన్వీనర్ పాండు, కల్లూరు టీడీపీ నాయకులు వడ్ల రాము, సుధాకర్ రెడ్డి, తెలుగు యువత నాయకులు శ్రీనాథ్, టీఎన్టీయూసీ నాయకులు బాబయ్య, శ్యామల మధు, ఇల్లూరు సుంక, వడ్డెర్ల సాధికారిక సమితి నాయకులు వడ్డే వన్నూర్, ఇల్లూరు నరేష్, జమ్ముల్దిన్న రాంభూపాల్ రెడ్డి, మాజీ కన్వీనర్లు వెంకటరామరెడ్డి, కోరకాటి వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ చెల్లా నాగరాజు, కోటంక సర్పంచ్ ఏరిస్వామి, టీడీపీ నాయకులు సుబ్బు, సింగనమల చిత్తమరుదొర, మాజీ జెడ్పీటీసీ శాలిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజర్లు శ్రీధర్, హరిప్రసాద్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రావణి గారు కోరుతున్నాం.
చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ఈరోజు మన మధ్యకు వచ్చేసినటువంటి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావ కేశవ్ గారికి, శాసనసభ్యురాలు శ్రావణి గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటశివ యాదవ్ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పనిచేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందుకోసమే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకటే తీర్పిచ్చారు. అదందరూ కూడా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరు పనిచేసి సైనికుల్లాగా ఈ రోజు అత్యధికంగా వినిపించినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ రోజు మన అనంతపురం జిల్లాలో 14 సీట్లు 2 ఎంపీ సీట్లు కూడా అత్యధికంగా గెలిపించి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తగా మీరంతా చూపించి తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి లక్ష్యంతో మనం పనిచేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి ఆర్థిక శాఖను చాలా పెద్ద ఎత్తున ఆయన ఇరిగేషన్ శాఖ కాబట్టి అలాంటి శాఖకి మన అనంతపురం గుర్తుపెట్ట కేశవ్ గారికి ఇచ్చి మన ఈ సందర్భంగా మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈ సింగరమల శాసనసభ్యురాలు గారికి, కేశవ్ రెడ్డి గారికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మండు టెండలో ఆకలిని సైతం లెక్క చేయకుండా మీ అన్నని మీ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున 14 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాలు గెలిపించినటువంటి ఈ జిల్లా ప్రజల రోజుకొక గంట ఎక్కువ కష్టపడతాం కానీ 1 నిమిషం తక్కువ కాకుండా కష్టపడతామని ఎంతో కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మార్గంలో ఈ జిల్లాను అభివృద్ధి తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నా. ఈ జిల్లాలో కరువులు చూశాం, కష్టాలు చూశాం, కన్నీళ్లు చూశాం, కాలువల కోసం పోరాటం చూశాం, కాలువల నీటి కోసం పోరాటాలు చూశాం. మన బతుకులు మారాలంటే జిల్లాలో ప్రతి నీళ్లు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఈ రెండింటి కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట చెప్పి ముగించదలుచుకున్నా నేను. ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో మంత్రినేమో గాని ఈ జిల్లాకు కూలీగానే పనిచేస్తాను. ఈ జిల్లా కష్టాలు తెలిసిన వాడిగా, జిల్లా బాధలు తెలిసిన వాడిగా ప్రతి అన్నకు, తమ్ముడికి, చెల్లికి, అన్నకు, అక్కకు ఏదో ఒకటిగా ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరి నమ్మకాన్ని వమ్మకాన్ని లేకుండా పనిచేస్తామని తెలియజేస్తూ ఇంత మండు టెండలో నన్ను ఆశీర్వదించారు.